హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో దయచేసి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను సిల్వరు నా బయింగ్ ఎక్స్పీరియన్స్, నా సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎవ్వరు చెప్పరు. అంటే సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంటుంది, తెలుసుకోవాలి. దాన్ని అది ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు అనేది ఎక్కడ అవైలబుల్ ఉండదు. బట్ నా వరకు నేను ఫేస్ చేశాను కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ కొత్తగా ఎవరైతే మార్కెట్లోకి వస్తున్నారో, లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ మెటల్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిల్వర్లో మనకు సిల్వర్ కేజీ 1,35,000 ఆ టైంలో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. సో బేసిక్గా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అందులో ఇన్వెస్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, రిటర్న్స్ ఇలా ఉంటాయి, ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎవరిని కనుక్కోవాలి, ఎలా కొనాలి, ఎలా సెల్ చేయాలి, సెల్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి, ఇవన్నీ నేను ప్రాపర్గా ఏం తెలుసుకోలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక రింగ్ కొందామని ఒక లోకల్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాము. సో అక్కడ బేసిక్గా వేరే వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అనమాట. లైక్ సిల్వర్ కావచ్చు, కేజీస్ పర్చేస్ చేస్తున్నారు. అరే ఏంటి, మనం చిన్నప్పటి నుంచి చూసుంటాము సిల్వర్, లైక్ ఏదన్నా బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ ఇట్లాంటివి పర్చేస్ చేస్తారు. సో వీళ్ళేంటి సిల్వర్ కేజీలు కొనేస్తున్నారు, ఏంటి అసలు ఎందుకు అని అక్కడే ఆ షాప్ వాళ్ళని అడిగి విచారిస్తే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పారు. సో తర్వాత మాకు ఐడియా వచ్చింది, అంటే మాకు ఒక ఆలోచన వచ్చింది. సో సర్లే అని ఇంటికి వచ్చేసాక చాలాసేపు డిస్కస్ చేసాం ఇంటర్నల్గా, అసలు బెనిఫిటా లేదా ఏంటి. సో అప్పుడు స్టడీ చేసాం. సిల్వర్ మార్కెట్ చూస్తే ఆల్మోస్ట్ 80,000-90,000 నుంచి చాలా స్పీడ్గా పెరిగిపోయింది 1,35,000కి. సో అరే మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాము ఎలా అయినా అని చెప్పేసి అప్పు చేసి ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఒక 2 kgs అప్పు చేసి 2 kgs ఇన్వెస్ట్ చేసాము. అది కూడా వన్ టైం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్వెస్ట్ చేసే ముందు ఆ లోకల్ మార్కెట్లో షాప్ అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము పర్చేస్ చేస్తాము, ఒకవేళ మేము సెల్ చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళకే రిటర్న్ చేయొచ్చా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ గెదర్ చేసుకున్నాం. సో వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రోజుకి ప్రైజెస్ డిఫర్ అవుతాయి, అది అందరికీ తెలిసిన టర్మినాలజీనే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ప్రైస్ ఉంది, ఈరోజే మనం అమ్మాలి అంటే వాళ్ళు ఎంత కొంటారు అనేది కూడా డౌట్ అడిగాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే 1,000 or 2,000 డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు 1,35,000 పెట్టి కొంటున్నాము అంటే వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కునేటప్పుడు ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్ని బట్టి ఒక 1,000, 2,000 తక్కువగా కొనుక్కుంటారు. ఎందుకంటే అదే ప్రాఫిట్ మార్జిన్ అనమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లోకల్ డీలర్స్కి వీళ్ళకి రొటేషన్ చేయాలి కాబట్టి ఆ ఛార్జెస్ వాళ్ళు తీసుకుంటారు. సో అది యాక్సెప్టబుల్. సో అంతే కదా అని అక్కడ పప్పులో కాలేసాం మేము. సో తర్వాత ఏం జరిగింది అంటే 1 kg పర్చేస్ చేసాము. దాని తర్వాత ఒక 1 week గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంకో కేజీ పర్చేస్ చేసాము. సో సిల్వర్ ప్రైస్ ఆల్మోస్ట్ 1,94,95,000 వరకు వెళ్ళింది. సో తర్వాత డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మేము అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి ఎక్కడ సిల్వర్ 1 lakh మళ్ళీ 80-90కి వచ్చేస్తుంది అన్న భయంతో సో 1,95,97కి వెళ్ళి ఎక్కడైతే ఎగ్జాక్ట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడ మేము సేల్ చేసేసేయాలి, ఇంకా చాలు ప్రాఫిట్ ఆల్మోస్ట్. అంటే మేము 1 kg వచ్చి 1,37,000 ఒక కేజీ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇంకొక కేజీ వచ్చి 1,40,000. సో ఆల్మోస్ట్ 2 kgsకి ఒక 1 lakh ప్రాఫిట్ వస్తుంది. ఇంకా సెల్ చేసేద్దాం అన్న టైంకి మేము ఎక్కడైతే పర్చేస్ చేసామో అదే షాప్ అతనికి కాల్ చేస్తే, సో నేను బేసిక్గా సెల్ చేయాలనుకొని కాల్ చేసిన రోజు సిల్వర్లో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 1,95,000 ఉంది. సో తనకు కాల్ చేసి ఇలా నేను సెల్ చేయాలి అంటే తను ఒకే మాట అన్నాడు, సిల్వర్ మార్కెట్లో ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు, అందరూ అమ్ముతున్నారు, ఎందుకంటే రేట్లు పడిపోతున్నాయి కాబట్టి అని పెద్ద బాంబు పేల్చారనమాట. సో ఇంకా దీంతో నాకు గుండెల్లో దడబుట్టేసింది అనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం కదా. సో ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, సో ఎలా ఫేస్ చేయాలో తెలియక, ఓకే సో వేరే
వాళ్ళు కూడా ఉంటారు కొనుక్కునే వాళ్ళు. బట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏంటి, ఎలా అడగాలి, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, అదే ఈ ప్రోడక్ట్ మనం వేరే వాళ్ళ దగ్గర కొన్నాం కదా, వీళ్ళ దగ్గర ఇస్తే వీళ్ళు తీసుకుంటారా, ఇట్లా చాలా డౌట్స్ అయితే రన్ అయినాయి. సో ఫస్ట్ అతనితో కాల్ మాట్లాడాక తను ఒప్పుకోలేదు. 2 days వెయిట్ చేశా, థర్డ్ డే వెయిట్ చేశా. సిల్వర్ ప్రైస్ ఏమో పడిపోతూనే ఉంది, డౌన్ఫాల్. సో తర్వాత 1 day ఇంకా తనతో గట్టిగా ఆ, చాలా అర్చన అనమాట. సో కొనేటప్పుడే మాకు అమ్మేటప్పుడేమో మీరు రిటర్న్ తీసుకుంటామన్నారు, ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటే అంత ప్రైస్ తీసుకుంటామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో లైక్ లోకల్ డీలర్స్ కావచ్చు, వాళ్ళు బల్క్లో పర్చేస్ చేస్తారు, వీళ్ళకి సప్లై చేస్తారు కదా, వాళ్ళు కొనట్లేదు, వేరే వాళ్ళు కొనట్లేదు, ఎందుకంటే ప్రైస్ డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి రీజన్స్ చెప్పారనమాట. సో తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగేసరికి సో ఓకే, సో నేను అడిగిన తను ఒప్పుకున్నాడు అనమాట. ఎంతకి, సో లాస్ట్కి 4 to 5 days అట్లా చాలా ఫోన్ కాల్స్ అవి ఇవి అయ్యాక 1 ఒప్పుకున్నాడు. అప్పటికి సిల్వర్ రేట్ ఆల్మోస్ట్ 40,000-50,000 పడిపోయింది. ఆల్మోస్ట్ 1,95,000 నుంచి 1,55,000 ఆ రేంజ్కి వచ్చేసింది. సో అప్పుడు నేను సిల్వర్ తనకు అమ్మేసింది ఎంత ప్రైస్ కంటే కేజీ 145 తరపున అమ్మాను. సో 2 kgs కలిపి నాకు వచ్చిన ప్రాఫిట్ జస్ట్ 9,000 మాత్రమే. సో దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి, సో నేను పర్చేస్ చేసిన రోజు సిల్వర్ ప్రైస్ నేను కొనిన దానికి వాళ్ళు నా దగ్గర తీసుకునేదానికి జస్ట్ 1,000 డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు సిల్వర్ స్టేబుల్గా స్లోగా పెరుగుతూ ఉందన్నమాట. సో సిల్వర్ ఎప్పుడైనా కానీ స్టేబుల్గా పెరిగేటప్పుడు, అంటే చాలా స్లోగా పెరిగేటప్పుడు మనం కొనుక్కోవడము మనం అమ్మడానికి డిఫరెన్స్ జస్ట్ 1,000 to 3,000 మ్యాక్స్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే సిల్వర్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో మన దగ్గర నుంచి పర్చేస్ చేసేవాళ్ళు, లైక్ ఈ లోకల్ మార్కెట్లో ఉన్న ఈ లోకల్ గోల్డ్ షాప్స్ వాళ్ళు కావచ్చు, డీలర్స్ కావచ్చు, వీళ్ళు మన దగ్గర తక్కువకి కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సిల్వర్ మార్కెట్ ప్రైస్ వాళ్ళు మనకు సెల్ చేసేది 1,50,000 ఉందనుకోండి, వాళ్ళు మన దగ్గర కొనుక్కోవడం ఆల్మోస్ట్ 10,000-15,000 డిఫరెన్స్ పెడతారు. ఎందుకు అంటే సిల్వర్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు సో వాళ్ళకి తెలియదు ఎంత డౌన్ అవుతుందో. సో వాళ్ళు నెక్స్ట్ 4 to 5 days అయ్యే డౌన్ఫాల్ని ముందుగానే బఫర్ పెట్టుకొని మన దగ్గర కట్ చేసి తీసుకుంటారు అనమాట. అంటే ఈరోజు వాళ్ళు మనకు సెల్ చేసేది 1,50,000 ఉందంటే వాళ్ళు ఈరోజు నా దగ్గర నుంచి కొనుక్కునేది 1,40,000. ఎందుకంటే 10,000 బఫర్ పెట్టుకుంటారు. అది వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వకపోవడం, వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉండడానికి. సో అప్పుడు అర్థమైంది, సో ఈ లోకల్ మార్కెట్స్ డీలర్స్ ఇలా వర్క్ అవుతారు. సో అప్పుడు దీని అండర్స్టాండింగు, ఇది లోకల్ మార్కెట్స్లో ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ అర్థమయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ఇది ప్రైస్ డిఫరెన్షియేషన్ వేరియేషన్స్ రిలేటెడ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. సో ఎవరైనా కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందుగా గేదర్ చేసుకొని ఇదంతా మీకు ఈ రిస్క్ అంతా మీరు తీసుకోగలిగితేనే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. లేదు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి పర్లేదు అంటే వాళ్ళకి అంటే వాళ్ళు ఆ రిస్క్ తీసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు వేరే వాటిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో లాస్ ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళు బేర్ చేసుకోగలుగుతారు. బట్ కామన్ పీపుల్ లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు ₹1 లాస్ అయినా అది తీసుకోలేరనమాట. తర్వాత ఎందుకు దిగాము ఇందులోకి అనేది చాలా బాధపడతారు. సో అందుకని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నా. తర్వాత సిల్వరు మనం పర్చేస్ చేయాలన్నప్పుడు ఫస్ట్ లోకల్ గోల్డ్ షాప్స్ వాళ్ళందరినీ విచారించండి. కేజెస్లో పర్చేస్ చేయాలి. కొంతమంది ఇట్లాంటి బిజినెస్ పెడతారు గోల్డ్ అండ్ సిల్వర్ షాప్స్ వాళ్ళు, కొంతమంది పెట్టరు. సో వాళ్ళని అడిగితే మీరు చెప్తారు మీ దగ్గరలో ఉన్న షాప్స్లో ఇలా నేను బల్క్లో పర్చేస్ చేయాలి అంటే డీలర్స్ చెప్తారు. ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జాగ్రత్తగా ఇట్లా నేను అడిగిన డౌట్స్ అన్నీ వాళ్ళతో అడిగి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా గేదర్ చేసుకొని లైక్ బై అండ్ సెల్ ప్రైస్ ఎలా ఉంటుంది, ప్యూరిటీ ఎలా ఉంటుంది, తర్వాత దానికి హాల్ మార్క్ ఉంటుందా. సో మీరు వెంటనే పర్చేస్ చేశాక ఫస్ట్ ప్యూరిటీ చెక్ చేయించండి. మీరు అక్కడైనా చెక్ చేయించచ్చు, బయట ఎక్కడైనా కూడా వేరే దగ్గర తీసుకుపోయి చెక్ చేయించచ్చు. అది కరెక్ట్గానే 99.999 ప్యూరిటీ ఉందా లేదా అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ ప్యూరిటీ చెక్ చేయండి. తర్వాత దాని మీద సింబల్స్ ఉంటాయి, సిల్వర్ బార్స్ మీద సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ వచ్చేసరికి చాలామంది వాళ్ళ షాపుల పేర్లు వేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేనున్న ఏరియాలో అయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 to 15 డీలర్స్ ఉన్నారు. సో నేను ఎక్కడో వేరే లొకేషన్లో పర్చేస్ చేశాను.
అక్కడేమో వాళ్ళు వాళ్ళ డీలర్స్ రిలేటెడ్ ఆ బార్స్ మీద లోగోస్ ఏదైతే ఉందో అంటే 999 అండ్ సమ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఏరియాలో పర్చేస్ చేశాను అనుకోండి, నేను సెల్లింగ్ చేయడం కూడా అక్కడే వెళ్ళి సెల్ చేస్తేనే నాకు ఏం ప్రాబ్లం ఉండదు. లేదు నేను వేరే ఏరియాలో పర్చేస్ చేశాను, దాన్ని సెల్ చేయడం ఇప్పుడు వేరే ఏరియాలో వచ్చి సెల్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటి అంటే దాని మీద లోగో వేరే ఉంది, స్టాంపింగ్ సరిగా లేదు, 999 మార్క్ సరిగా లేదు, ఇట్లాంటి కన్సర్న్స్ రైజ్ చేస్తారు. సో మనకు యాజ్ ఏ కస్టమర్ మనం ఏంటి ఏదైనా సిల్వరే కదా అనుకుంటాం, కానీ వాళ్ళు సో ఒక యూనియన్ ఉంటుంది అనమాట. వాళ్ళు అంటే ఈ ఏరియాలో ఏదైనా సెల్ చేస్తే అందరు ఈ లోగోస్లో ఉన్నవే పర్చేస్ చేయాలి, సెల్ చేయాలి, అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. లోకల్ డీలర్స్ వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కూడా మీకు దగ్గరలో ఉన్న దగ్గరే పర్చేస్ చేయండి. ఎక్కడో దూరంగా తక్కువకి వస్తుంది కదా అని పర్చేస్ చేస్తే సెల్ చేయడం కూడా అక్కడే వెళ్ళి చేయండి. అర్జెంటుగా ఇప్పుడే రేట్లు పడిపోతున్నప్పుడు దూరం వెళ్ళలేము, లోకల్ ఇక్కడ దగ్గరలో సేల్ చేద్దామంటే మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఇట్లాంటి టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటివరకు నేను ఏం టిప్స్ చెప్పానంటే, ఫస్ట్ అయితే ప్యూరిటీ చెక్ చేయండి. సో తర్వాత ప్రైస్ డిఫరెన్షియేషన్స్ గురించి చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ రేట్ తగ్గిపోతున్నప్పుడు సెల్ ప్రైజు బై ప్రైజ్కి వేరియేషన్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిల్వర్ అదే స్టేబుల్గా పెరుగుతుంది అనుకోండి, సో సెల్ ప్రైస్కి బై ప్రైస్కి వేరియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే సిల్వర్ ఎక్కువ పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు కూడా వేరియేషన్ అనేది ఎక్కువే ఉంటుంది. అర్థమైందా? సో ఈరోజు చూసుకోండి మార్కెట్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ 3,65,000 ఉంది అనుకోండి, మనం కొనాలి అంటే మనం వెళ్ళి సేల్ చేయాలంటే వాళ్ళు 340 లేదా 330 అడుగుతారు. ఎందుకంటే ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి తగ్గడం కూడా ఒకవేళ ఎక్కువ తగ్గిపోతుందేమో అన్న ఇంటెన్షన్స్తో వాళ్ళు ఆ బఫర్ని సేవ్ చేసుకోవడానికి ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేస్తారో లోకల్ మార్కెట్స్ వాళ్ళు ముందుగానే ఆ ప్రైస్ ఆ బఫర్ పెట్టుకొని మన దగ్గర పర్చేస్ చేస్తారు. సో వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటారు. సో ఒకే రోజులో 20,000 30,000 పడ్డా కూడా సో వాళ్ళు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటారు. సో ఇది కామన్ అనేది తర్వాత అర్థమైంది. సో వీటన్నిటికీ రెడీగా ఉంటే మాత్రమే మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు. సో కొంతమంది అయితే అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రైజెస్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి, ఎందుకు ఒకేసారి తగ్గుతున్నాయి అనేది సో రీజన్స్ వరల్డ్ వైడ్ మార్కెట్లో చాలా నడుస్తుంది. సో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీరు రీసెర్చ్ చేసుకొని తెలుసుకొని సో ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత సెల్ చేసేటప్పుడు ఎలాంటి రిస్క్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ముందుగా గ్యాదర్ చేసుకొని మాత్రమే ఇందులో అడుగు పెట్టండి. లేదు అంటే సో వన్స్ మీరు అడుగు పెట్టేశాక ఈ సిల్వర్ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంటే సో ఎవ్రీ స్టెప్కి మీరు ఒక సినిమా చూస్తారనమాట, ఆ టెన్షన్ భరించలేరు. సో ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్త తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వండి. ఓకే, సో కావాలంటే 1 kg, సో మినిమం 1/2 kg. ఇప్పుడు మీకు మొబైల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఔరా గోల్డ్ అని ఒక యాప్ ఉంటుంది. సో అందులో ఏంటంటే కాకపోతే GST అన్నమాట. సో ఇప్పుడు మనకు లోకల్ మార్కెట్స్లో కూడా మీరు వెళ్ళి కార్డు ద్వారా కానీ ఫోన్పే ఇట్లాంటి వాటి ద్వారా పే చేస్తే వాళ్ళు కూడా GST తీసుకుంటారు. కానీ ఒకవేళ క్యాష్ అయితే మాత్రము నో GST అన్నమాట. సో ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో అందుకే ఇచ్చేస్తారు లోకల్ మార్కెట్లో. అదే మీరు లలిత ఇట్లాంటి పెద్ద షాపులు అంటే వాళ్ళు అమ్మరు కేజీలు. సో లోకల్ డీలర్స్ లోకల్ వెండర్స్ మాత్రమే సేల్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకెళ్ళి ఏదో కేజీకి 10,000 20,000 30,000 కావాలంటే ఫోన్పే చేసినా ఓకే. సో రిమైనింగ్ అంతా క్యాష్ ఉంటేనే వాళ్ళు వితౌట్ GST ఇస్తారు. లేదు మీరు అంతా ఆన్లైన్ పేమెంట్ అంటే GST కూడా ఛార్జ్ చేసి తీసుకుంటారు. అది జాగ్రత్త. ఇప్పటివరకు సిల్వర్ గురించి నేను ఏదైతే టిప్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానో సో సేమ్ అదే టిప్స్ గోల్డ్ కూడా రిపీట్ అవుతాయి. సో గోల్డ్ కూడా అంతే. ఇప్పుడు మనకు సిల్వర్కి కేజెస్లో పర్చేజెస్ జరుగుతాయి కాబట్టి సో వాటికి బై అండ్ సెల్ డిఫరెన్సియేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ సో అందరూ కొనడం వచ్చేసరికి తులాల్లో కొంటారు. సో కాబట్టి మనకు తులం ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 అనుకోండి. ఇప్పుడు సో 1,50,000 మనం పర్చేస్ చేస్తున్నాము అంటే మనం ఇదే రోజు సేల్ చేయాలంటే 1,48,000 1,49,000 1,46,000 47.
సో అలా తక్కువ వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే 10 గ్రామ్స్ తులాల్లో ట్రాన్సాక్షన్ అవుతుంది కాబట్టి ఆ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కేజెస్లో కాబట్టి. సో ఇది ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకున్నది విత్ రెస్పెక్ట్ టు సిల్వర్ అండ్ గోల్డ్. దీంతో ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. సో ఎవరైతే కొత్తగా వచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలా పర్చేస్ చేయాలి, ఎలా సేల్ చేయాలి, ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఎందుకు ఉంటాయి అనేది సో నాకు తెలిసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే సో దయచేసి కమెంట్లో నాకు టెక్స్ట్ చేయండి. సో నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఆ కమెంట్స్కి. ఓకే, సో నెక్స్ట్ మీకు ఎటువంటి సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ అనిపించినా, ఏదైనా సజెషన్స్ అయినా సో ఆర్ ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వేరే ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎనీ టైప్ ఆఫ్ జనరల్ టాపిక్, సో జనరల్ రిలేటెడ్ ఎనీ టాపిక్ అయినా కానీ సో మీకు ఏదైనా కావాలి అంటే సో కామెంట్స్లో తెలియజేయండి. సో నేను వాటి మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సో మీకు నాకు తగినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఇస్తాను. సో లైక్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాకుండా సో ప్రాపర్ రిసోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి సో మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే మాత్రం దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.